ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, అంతా క్షేమమేనా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? మా కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వచ్చే అడ్వెంట్ కాలము కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది మరణకరమైన విషముతో నిండినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రార్థన అంశము ఇక్కడ లోబడని నాలుక. లోబడని నాలుక. చెప్పండి, లోబడని నాలుక. లోబడదది. మనిషి మహా హైట్ అనుకుంటే ఒకవేళ 7 అడుగులు ఉన్నప్పటికీ కూడా నాలుక చాలా చిన్న అవయవమైనప్పటికీ కూడా ఇంత బాడీ పర్సనాలిటీ ఉన్నటువంటి, లేకపోతే ఇంత ఎడ్యుకేషన్ ఉన్నటువంటి, లేక ఇంత సివిలైజేషన్ ఉన్నటువంటి
లేకుంటే అనేక రకాలుగా ఎంతో విజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క నాలిక తన వశంలో లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే లోబడనటువంటి నాలుక. లోకములో అన్ని మానవునికి లోబడుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటున్నప్పుడు నక్షత్ర మండలాల్లోకి వెళ్తున్నారు, ఏమండి చంద్రమండలంలోకి వెళ్తూ ఉన్నారు. అంతా కూడా రిమోట్ ఆపరేషనే కదా. కానీ చిన్న నాలుక సాధు చేయబడటం లేదు. వాక్య ధ్యానాన్ని మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఎవడైనా మాటల యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొను శక్తి గలవాడగును. శరీరాన్ని మాత్రమే స్వాధీనపరుచుకుంటాడు, నాలుకను కాదు. 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, గుర్రములు మనకు లోబడటానికి. గుర్రాలు చాలా బలమైనవి, విలువైనవి, ఖరీదైనవి. అటువంటి గుర్రాలు కూడానట వాటి నోటిలో ఉన్నటువంటి చిన్న కళ్ళెము ద్వారా అది లోబడుతూ ఉన్నాయి. అలాగే 4వ వచనంలో అంటాడు, ఓడలు ఎంత పెద్దగా ఉంటాయో చూడండి, అవి చిన్న చుక్కాని చేత నడపబడుచు ఉన్నాయి కదా. చిన్న చుక్కాని చేత పెనుగాలి వచ్చినా పెద్ద గాలి వచ్చినా కొట్టుకుని పోకుండా దాన్ని కంట్రోల్ చేయటానికి అవకాశం ఉన్నది కదా. కానీ మిక్కిలి చిన్నదగుచున్నటువంటి ఈ నాలికను ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. 5వ వచనంలో అంటాడు, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవము అయినా బహుగా అదిరిపడును అని నాలుక కొరకు అంటాడు. నాలుక ఎటువంటిది అంటే అగ్ని వంటిది. ఎంత చిన్న నిప్పు అయిన పెద్ద అడవిని తగులుబెట్టేస్తుందట. ఈ నాలుక అనేది ఏం చేస్తుందంటే, అటువంటి నాలుక కలిగినటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్న, సమాజంలో ఉన్న, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ నాలికను కంట్రోల్ చేయకుండా ఏం చేస్తాడంటే, ఇలాగట కదా అనేటప్పటికి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అవును కదా అనేటప్పటికి భార్యాభర్తల మధ్య అగాధం, కుటుంబాలు కూలిపోతాయి, కాలిపోతాయి, దూరం అయిపోతాయి. అదేవిధంగా ప్రాణ స్నేహితుల మధ్య ముఖాముఖాలు చూచుకోలేనటువంటి శత్రుత్వాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇవన్నీ సత్యాలు కాదు. నాలుక అపోహాలు క్రియేట్ చేస్తూ ఉంటారు, అగాధాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. నీవట చూచావట కదా, నీవు అన్నావట కదా. చూసారా, ఇది అపవాది కార్యాలు. కాబట్టి ఈ నాలుకట అగ్ని వంటిది. ఆ నాలుక మాట్లాడితే ఎక్కడైనా కాలిపోతాయి. ఏ పరిస్థితులు అంటే తెల్లవారులు తుఫాను చేత నానిపోయి ఉన్న, తడిచిపోయి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నాలుక కలిగిన వ్యక్తి వెళ్ళి మాట్లాడితే అక్కడ తప్పనిసరిగా అది తగులు పడిపోతూ ఉంటుంది. నో డౌట్, ఫైర్ ఇంజిన్ ఏం చేయలేదు. నాలుక అగ్నియే. అందుకని ఇక 5వ వచనంలో అంటాడు, అలాగునే నాలుక కూడా చిన్న అవయవము అయిన బహుగా అదిరిపడుతూ ఉంటుంది. ప్రియులర్, అన్కంట్రోల్. అందుకనే పెద్దలు ఇటువంటి వ్యక్తులను ఏమంటారంటే నాలుక చీరేస్తాను అంటారు. పెద్దలు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా మీనింగ్ఫుల్ అండి. ఎందుకు చీరేస్తారు? నువ్వు స్నేహితులను పాడు చేస్తున్నావు, కుటుంబాలు కూల్చేస్తా ఉన్నావు,
భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పాటు చేస్తా ఉన్నావు. స్నేహితులను విడగొట్టేస్తా ఉన్నావు. కబడ్దార్, నాలుక చీరేస్తాను అంటారు ఫైనల్ వార్నింగ్. ఏమండి, దేవుని యొక్క వాక్యం 6వ వచనంలో మనం చదువుకున్నాం. నాలుక అగ్ని, ఎంత కొంచెం నిప్పైనా అడవిని తగులుబెట్టేస్తుంది. 6వ వచనం అంటాడు, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేసింది, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతూ ఉన్నది నాలుక. ఎంత భయంకరమైనదండి. కాబట్టి అటువంటి నాలుక కాదు ప్రభు కోరుకునేది. ప్రభువుని గణపరుచుకునే నాలుక. మానవుడు శరీరాన్ని స్వాధీనపరుచుకుంటాం కాదు, లేకపోతే ప్రకృతిని స్వాధీనపరుచుకుంటాం కాదు, లేకుంటే నీకున్నటువంటి ఎలక్ట్రానిక్ పవర్తో వాటిని కంట్రోల్ చేయటం కాదు. నీ యొక్క శరీర అవయవాలు అదిరిపడే అగ్ని వంటి చిన్న అవయవముగా ఉన్నటువంటి నాలుకను స్వాధీనపరచుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నదని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నాలుకను కొరకు ధ్యానం చేశాం ప్రభా. నాలుకను సరిచేసుకునే శక్తి మాకు కలుగు చేయి నాయనా. అది ఇతరులను మండిస్తుంది నాయనా, మా కుటుంబాలను మండిస్తూ ఉన్నది నాయనా. ఆ నాలుక సరిలేనటువంటి వ్యక్తికి కూడా అగ్ని వంటిదే. అతడు ఎక్కడ అగ్ని మండిస్తే వారికి దహించు పరిస్థితులు. అటువంటి దుస్థితి ఎవరికి కలక్క దూరపరిచి నాలుకను స్వాధీనపరుచుకుంటానికి కృపచేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి, రక్షణ లేని వారికి రక్షణ నాయన, బలహీనులైన వారికి ఆరోగ్యం, ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూస్ల వారికి జాయము కలుగు చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.